హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసింది. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో లాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్. కాదు చెప్తున్నా, ఒకటే నా జర్నీ చెప్పుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో